మనిషిలోని సృజనాత్మకతకు అద్దం పట్టేది కళ. అలాంటి ఎన్నో కళలు, కళాఖండాలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఎంతో మంది ఆర్టిస్టులు వారు తయారు చేసిన ఎన్నో కళాఖండాలు అందరి చేత ఔరా అనిపిస్తాయి. అలా ఒక వినూత్న ఆలోచనతో అందరినీ అబ్బరపరిచే ఓ అద్భుత కళాఖండాలు సృష్టించాడు రాజేష్ నాయక్. స్వయంగా ఆటో డ్రైవర్, ఆర్టిస్ట్ అయిన రాజేష్ నాయక్ ఆర్టును మేళవించి ఆర్ట్స్ తయారు చేశాడు. తాను తయారు చేసిన ఈ ఆర్ట్స్తో మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నాయక్ సిటీ పేరిట ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 14న ప్రారంభమైన ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ 23 వరకు కొనసాగనుంది. కళలు మనిషిలోని సృజనాత్మకతకు ప్రతీకలు. తనలోని సృజనాత్మకతతో అద్భుత కళాఖండాలను సృష్టిస్తారు. అలా ఎంతో మంది ఆర్టిస్టులు సృష్టించిన కళాఖండాలు ఎన్నో మనం చూసి ఉంటాం. అయితే తనలోని సృజనాత్మకతకు పదును పెడుతూ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతూ అద్భుత కళాఖండాన్ని సృష్టించాడు రాజేష్ నాయక్ అనే యువ కళాకారుడు. స్వయంగా ఆటో డ్రైవర్, ఆర్టిస్ట్ అయిన రాజేష్ తన వృత్తిని, ఆర్టుని జోడించి అద్భుతమైన ఆర్టుని తయారు చేసి ఔరా అనిపించాడు. రాజేష్ తండ్రి కూడా ఆటో డ్రైవర్ కావడంతో చిన్నప్పటి నుండే ఆటో అన్నల కష్టాన్ని చూస్తూ పెరిగాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేందుకు తాను కూడా ఆటో నేర్చుకున్నాడు. పగలంతా కాలేజీకి వెళ్తూ చదువుకుంటూనే రాత్రి వేళల్లో ఆటో నడిపేవాడు. అలా ఓవైపు ఆటో నడుపుతూ మరోవైపు చదువుకుంటూ శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో BFA డిగ్రీ పొందాడు. ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నాడు. టైటిల్స్ అంటే ఆటో ఇంకా కొటేషన్స్ ఉంటుంది. ఆ కొటేషన్ ఉంటుంది కదా, ఆ కొటేషన్స్ కూడా ఎందుకు వద్దు. ఆ కొటేషన్ చాలా ఫన్నీ ఉంటుంది, సీరియస్ ఉంటుంది, ఎవ్రీథింగ్. అది ఆ కొటేషన్స్ అన్నీ తీసుకుంటా నా వర్క్స్లో పెట్టుకుంటా వచ్చిన. ఆ వర్క్స్తో నేను ఇంకా డైలాగ్స్ నుంచి మళ్ళీ ఇంకా కొటేషన్స్ పెట్టినా. ఇది రెగ్జిన్ క్లాత్, ఇది ఆటో సీట్ కవర్స్, సోఫా సీట్ కవర్స్, అట్లా అక్కడ కంబైన్ చేసుకుంటూ వస్తున్నా నేను. లైక్ ఒక్కొక్క ప్రాసెస్ చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ డ్రాయింగ్ చేయాలి, డ్రాయింగ్ చేసినాక కటింగ్ చేయాలి, పేస్ట్ చేయాలి, ఎవ్రీథింగ్. మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలి, మళ్ళీ క్యాన్వాస్ మీద మళ్ళీ ప్రింట్ తీయాలి, ప్రింట్ చేసి మళ్ళీ పెయింట్ చేస్తా, ఎవ్రీథింగ్ ప్రాసెస్. తాను ఆటో డ్రైవర్, ఆర్టిస్ట్ కూడా కావడంతో ఆటోతో ఏదైనా ఆర్టిస్టిక్ వర్క్ చేయాలనుకున్నాడు. ఆటో సీట్లు తయారు చేయడానికి వాడే రెగ్జిన్ క్లాత్తో ఆటోను హీరో చేస్తూ ఆర్టిస్టిక్ వర్క్ చేశాడు. హైదరాబాద్ నగరంలో ఆటోవాలాలు, ఆటోలో ఎక్కే ప్రయాణికులు వారి ఆలోచనలను ప్రతిబింబించేలా ఆటోతో అద్భుతమైన ఆర్టును తయారు చేశాడు. ప్రతి ఆర్టుకు ఒక ఫన్నీ ట్యాగ్లైన్ రాశాడు. ఆటోలు, ఆటో నెంబర్ ప్లేట్లు అన్నింటినీ తన ఆర్ట్లో భాగం చేసేశాడు. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నాయక్ సిటీ పేరిట తన ఆర్టిస్టిక్ వర్క్ ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శన ప్రారంభ కార్యక్రమానికి మిహికా దగ్గుబాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వయంగా ఆర్ట్ లవరైన మిహికా రాజేష్ చేసిన ఈ ఆర్ట్ ఎంతో అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. మనకి ఒక స్పెసిఫిక్ చోటులో దొరకదు, అన్ని చోట్ల ఉంటాయి. అండ్ రాజేష్ ఇస్ ప్రూఫ్ దట్ ఆ గర్వం కనిపిస్తే తన ఆర్ట్ వర్క్లో ఆ గర్వం కనిపిస్తుంది. హీఈస్ అన్ ఆటో డ్రైవర్. హీ మర్జెస్ హిస్ life and art so beautifully together, creating these really wonderful pieces, and it shows his pride. He's as proud of being an artist as he is of being an auto driver, and I think that's beautiful. Art ani wala amma toti vachindi, stitching, వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్. ఆ అన్ని ఇన్స్పిరేషన్స్ తీసుకుని ఏదైనా చాలా మంచిగా ఆర్ట్గా ప్రజెంట్ చేశారు. వెరీ నైస్ వర్క్, వెరీ ఇన్స్పైరింగ్, అండ్ ఇట్స్ సో నైస్ టు సీ పీపుల్ లైక్ దిస్ గెట్ ద రికగ్నిషన్ దట్ దే డిజర్వ్. మొత్తంగా ఆటోను కలిపి వినూత్న ఆలోచనతో రాజేష్ చేసిన ఈ ఆర్ట్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది.